ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది సార్. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఒక్క సీట్ కూడా ఓడిపోలేదు. ఆ చరిత్ర ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం ఒక్క సీట్, అది కూడా రాజాసింగ్ గారు. సో ఇంత పెద్ద కాంపిటీషన్ లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్ కి వచ్చే ఛాయిసెస్ ఉన్నాయా? మీరు చూసిరో లేదో, ఎలక్షన్స్ కంటే ఒక 3-4 నెలల ముందల డిఫరెంట్ లెవెల్లో ఉండే భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తుందా అనే పరిస్థితిలో ఉండే. కొంచెం పరిస్థితులను వేరే కొంచెం ఎండుకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంచెము వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలకు లోనై ప్రజలందరూ కూడా వాళ్ళ సైడ్ కొంచెం మొగ్గు చూడడం జరిగింది. దానిలో ఏమాత్రం డౌట్ అవసరం లేదు. దాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. మేము ఎందుకు వేసినాం రా వీళ్ళ కోట్లు అనేది. పక్క చెప్పారా సార్ మీకు? ప్రజలే చెప్తున్నారు కదా. ఎక్కడికన్నా జనాలకి కెమెరా పట్టుకొని పోండి, జనాలు రోడ్ల మీద పోతే అడుగుతారు తప్పు చేసినాం కాంగ్రెస్ కోట్లు సోషల్ మీడియా సృష్టి అంటాను. డెఫినెట్లీ నేను అందుకే అంటున్నా, మీరు ఇట్లా లైవ్ గా పోండి. ఇట్లా ఎందుకు సార్ ఫ్రీ బస్సులు వస్తున్నాయి కదా మన కళ్ళ ముందు. 200 రూపాయలు ఫ్రీ యూనిట్ కరెంట్ వస్తుంది కదా సార్. ఫ్రీ అనేది మీరు చెప్తున్నారు కదా, అదే అంటున్నాను. మీరు ఇదే పట్టుకొని పోయి జనాలకు పోయి అడిగిరండి. ఓకే, ఎక్స్క్యూజ్. సో నేను చెప్పే విధానం ఏంటంటే, ఫ్రీ బస్సులు ఇవన్నీ కూడా కొన్ని ప్లేస్లలోనే ఉన్నాయి. ఆ ఫ్రీ బస్సు కూడా ఎక్కడైతే అవసరమో అక్కడ లేదు. మీరు ఉన్న వాటిలలో ఫైట్ చేసుకుంటున్నారు. ఆటో వాళ్ళకి వీళ్ళందరూ ఫైట్లు చేస్తున్నారు, మా పొట్ట దెబ్బ కొడుతున్నారు అని చెప్పేసి నేను ఎవరిని వేరే తిరిగి అంటలేను. చాలా ఫ్రీ బస్సులు లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, నో డౌట్. కానీ ఇవ్వవలసిన ప్లేస్లలో ఇస్తే మంచిగా ఉంటుంది. స్కీమ్స్ అనేటివి ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇస్తే మంచిగా ఉంటుంది. ఉత్తగానే ఓట్ల గురించి ఇచ్చే స్కీమ్స్ ఎప్పటికీ పనికిరావు. నేను చెప్పదలుచుకున్నది ఇదండి సార్. ఇప్పుడు ఇది పర్సనల్ క్వశ్చన్, అడగచ్చో లేదో. అంటే ఇప్పుడు బీజేపీలో కీలక బాధ్యతలు ఉన్నారు కాబట్టి, సో రేవంత్ రెడ్డి గారితో మీ ట్రావెల్ అనేది బాగుండే. సో మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మంచి రిలేషన్, సో అటు సైడ్ వెళ్ళకుండా కాంగ్రెస్ సైడ్ వెళ్ళకుండా ఎందుకు సార్ బీజేపీకి రావాల్సి? నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒక దూరం తాత ఉండేటోడు, జిల్లా పరిషత్ చైర్మన్ అని ఉన్నప్పుడు మా డాడీ క్లోజ్ ఉండేది. వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నారు. అయినా కానీ నేను అప్పుడులో మాధవ్ రెడ్డి వీళ్ళంతా మాకు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ అంకుల్. సో వాళ్ళని ఎందుకో అప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇంకొక మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళంతా కొంచెం క్లోజ్ గా ఉండి ఆయనతో చిన్నప్పటి నుంచే ట్రావెల్ చేస్తుండే. ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే ఆకర్షితులై ఇటు సైడే ఎక్కువ రావడం జరిగింది. దాని తర్వాత మీరు రేవంత్, మీరు చెప్పినట్టు మీ అందరం కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్, నో డౌట్. నాకు మంచి బ్రదరు, మంచి మంచి ఏమంటారు సలహాలు కూడా ఇస్తూ మాట్లాడుతుంటాడు. దానికి తప్పేం లేదు. డెఫినెట్లీ ఫంక్షన్లలో కలుస్తూనే ఉంటాం, నో డౌట్. సో నేను అనేది, ఆయన నాకు చాలాసార్లు అడ్వైజ్ కూడా చేసారు. నువ్వు పార్టీ ఇంత పెద్ద పోస్టుల నుంచి అందులోకి పోతున్నావు, చూసుకో, ఆలోచించుకో. భారతీయ జనతా పార్టీలో మళ్ళీ నువ్వు కింద నుంచి పైకి రావాల్సిందే. నేను స్టేట్కి అప్పుడే జనరల్ సెక్రటరీ ఉంటుంది టీడీపీలో. ఇంట్లోకి వచ్చేటప్పుడు అడ్వైజ్ చేసినాడు, చూసుకొని ఆలోచించుకొని పోయి, నేను కూడా అందులో నుంచి వచ్చిన మళ్ళీ నువ్వు కింద నుంచి రావాలంటే నో ప్రాబ్లం. టీడీపీ ఇక్కడ కొంచెం డౌన్ ఉన్నది కాబట్టి మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వచ్చి, నాకు ఇష్టం లేని పార్టీలలోకి వచ్చి నాకు ఇష్టం లేదు. మేమందరం కూడా గరికపాటి మోహన్ రావు గారు మీ అందరం కూడా ఆలోచించి, సీఎం రమేష్ గారు మీ అందరం కూడా ఆలోచించి, అప్పుడు ఏ పార్టీ బెస్ట్ అనేది ఆలోచిస్తే అప్పుడు మాకు మోడీ గారు ప్లస్ ఇక్కడ సైడ్ మా కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అందరం కూడా ఇందులోకి అప్పుడు రావడం. సార్ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి తెలంగాణలో అయితే జీరో సార్. అంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా టైంలో వచ్చింది, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కింద పడిపోవడం అనేది జరిగింది. కేవలం అంటే ఉన్నమాట సార్, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే, గ్రామాలలో కూడా పార్టీ పోయింది. ఈరోజు బండి సంజయ్ గారు ఉంటే అధికారంలో కూడా వచ్చేవాళ్ళమేమో, కిషన్ రెడ్డి గారి వల్లనే పార్టీ డౌన్ అయిందని సోషల్ మీడియా సృష్టి సార్. ఇది నా మాటలు చాలా తప్పు. కిషన్ రెడ్డి గారు అంత పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి నేనైతే ఈ పార్టీలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇస్తాను. కానీ ఆయన చెప్పే విధానం ప్రజలకు కొంచెం బయట చూసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఎందుకంటే దగ్గర నేను చూస్తా కాబట్టి. ఎందుకంటే ఆయన పార్టీ గురించి ఆలోచిస్తాడు. ఈ రోజు ఢిల్లీ నుంచి వస్తున్నా అంటే పార్టీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఫ్యామిలీ ఇక్కడ ఉందా లేదా అని కూడా ఆలోచించాడు నాకు తెలిసి. అయితే ఫుడ్ గురించి కూడా ఆలోచించాడు. ఇండైరెక్ట్ గా ఆలోచిస్తుంటాడు. ఆయన చేసేది ఏంటంటే రాగానే పోయి పోలీసుల మీదకి ఇట్లా పోయి ఆ ధర్నా అది ఇది అన్నాడు. ఆ ధర్నా ఏ విధంగా చేసి ప్రజలకు పోవాలి, ఆ పాయింట్ ఎట్లా పోవాలి అనేది దాని మీద ఆలోచిస్తాడు. కాబట్టి కొంచెం ఆ థింక్ చేసుకునే ప్రజల అవతల సైడ్ నుంచి ఈ పార్టీలో కొందరు క్యాడర్ ఆలోచించే విధానం ఆయన మీద కొంచెం వేరే తిరిగి ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటారు. లేకపోతే కిషన్ రెడ్డి గారు చేయబట్టే కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, దత్తాత్రేయ గారు ఉండొచ్చు, లక్ష్మణ్ గారు ఉండొచ్చు, ఇలా కొంచెం సీనియర్స్ చేయబట్టే ఈరోజు పార్టీ బతుకుంటే అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాతనే కదా ఎవరు వచ్చినా కానీ. నాకు క్లోజ్ ఫ్రెండే నో డౌట్ సంజయ్ గారు, నేను వేరే తిరిగి అంటలేను.
కానీ సంజయ్ గారు ఉండొచ్చు, అరవింద్ గారు ఉండొచ్చు, మన ఈటల గారు కొత్తగా వచ్చినటువంటి ఈటల గారు ఉండొచ్చు, లేదా అంటే మన రఘునందన్ గారు ఉండొచ్చు. ఇలాంటి ఫైర్ ఫైటర్స్ చేయబట్టే పార్టీ డెఫినెట్లీ లైవ్లో ఉంటుంది, ఉండబోతున్నది. పార్టీ కంపల్సరీ తెలంగాణలో ప్రభుత్వం కైవసం చేసుకోబోతున్నది. డికే అరుణ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది పేర్లు తీసుకుంటుంటే, పాత ఆచారి గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీకు తెలియకుండానే ఏ ఏరియాలలో వాళ్ళు ఫైర్ ఫైటర్స్ ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చిన రాకేష్ గారు ఉండొచ్చు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఇట్లాంటి రాజా సింగ్ గారు ఉండొచ్చు. రాజా సింగ్ కొంచెం అంటే ఇవన్నీ కూడా వాళ్ళని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటే అక్కడ వస్తాను మంచిగా ఉంది. వీళ్ళు అందరికుంటే నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ అనేది ఆల్మోస్ట్ అప్పటి నుంచే ఉన్నాను. కానీ నా వర్కింగ్ స్టైల్ వేరే కాబట్టి మెల్లమెల్ల స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే టైప్ లో నేను ఫాలో అవుతా కాబట్టి మెల్లమెల్ల వస్తుంటాను. కాబట్టి ఐఎమ్ హ్యాపీ హియర్. డెఫినెట్లీ రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి అది డెఫినెట్లీ నెరవేరబోతుంది త్వరలోనే. మనం కూడా ఇదొక